ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రైటింగ్ ఎవరిది అని ఒక్కరి గురించి తెలిసినా రెండో వాళ్ళు దొరికిపోతారు. పెద్దమ్మా, చారు ఉంది కదా, చారుతో రాపిద్దాం. పని చేద్దాం. పద పద. చారు, చారు, ఏంటి పెద్దమ్మా? సరుకుల పట్టి రాయాలమ్మా. నేను చెప్తాను, నువ్వు రాసిపెట్టు. పక్కనే ఆద్య ఉంది కదా, తనతో రాయించు. తనకి తెలుగు రాయడం రాదంటమ్మా, అందుకే నీ దగ్గరికి వచ్చాం. నువ్వు రాయ్. కూర్చో కూర్చో, రాయ్ రాయ్. కందిపప్పు మినపప్పు ఎలాగో కావాలి కాబట్టి ఓ 4 కిలోలు రాయ్. ఉంది పెద్దమ్మా, రాస్తాను. నువ్వు అమ్మా ఆద్య, ఆ పేపర్ నీకు దొరికిందా? ఈ సరుకుల పట్టి నాతో రాపిస్తే ఈ 2 రైటింగ్లు ఒకటైనా కాదా అని అర్థమవుతుందనా నీ నాటకం. చెప్తా. రాయి. అసలు ఈ పట్టీలు రాయడం, ఈ సరుకులు మోసుకురావడం ఏంటి పెద్దమ్మా? మరి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే 10 నిమిషాల్లో అన్ని తెచ్చి ఇంట్లో తెచ్చి పెడతారు. అవన్నీ పట్నంలో ఉంటాయమ్మా, ఇక్కడెందుకుంటాయి? వాళ్ళు ఎక్కడున్నా మనకు ఎక్కడ కావాలంటే అక్కడ పంపిస్తారు. చెప్పు, నేను ఆర్డర్ చేస్తాను. చెప్పు. వద్దులేమ్మా, అలా ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి తెప్పిస్తే ఆయనకి నచ్చదులేమ్మా. అబ్బో, ఈ చారు తప్పించుకుంది. అలవాటైన చోటు తీసుకొచ్చుకుంటేనే మంచిది. సర్లే, ఇదంతా ఎందుకు? నా తిప్పలేవో నేను పడతానులేమ్మా. అమ్మా, అంత సులభంగా నేను దొరికేస్తానా? మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నానా నీకు? అబ్బబ్బబ్బా, ఈ చారుకి ఏ పని చెయ్యాలన్నా బద్ధకమే. ఇంకెవరు రాస్తారు? ఆ పాత పట్టిలో సరుకులే తెమ్మని చెప్తానులే. ఎందుకు పెద్దమ్మా, పిన్ని ఉంది కదా, పిన్నితో రాపిద్దాం. మర్చిపోయా, పార్వతితో రాయిద్దాం. అయ్యో, ఏంటి అన్నీ మర్చిపోతున్నాను. పొయ్యి మీద అన్నం పెట్టొచ్చాను, అది మాడిపోతుంది. సరే పెద్దమ్మా, నువ్వు వెళ్ళి అన్నం సంగతి చూడు. సరుకులు లిస్ట్ కదా, పిన్నితో నేను రాపిస్తానులే. సరేనమ్మా, ఇంటికి కావాల్సిన సరుకులన్నీ రాయించు. అలాగే పెద్దమ్మా, నువ్వు వెళ్ళు. చారు మిస్ అయింది. పిన్నితో రాయిస్తే ఆ ఇద్దరిలో పిన్ని ఉందో లేదో తెలుస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.